సో మరి ఎన్నికల సమీపిస్తున్న సందర్భంలో వివిధ రకాలుగా ప్రచారం హోరెత్తుతున్నారు. ప్రస్తుతం మరి గుడిమల్కాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సభ్యులు మరి మన్నే పుష్పలత చిత్రసేనారెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. మరి పొద్దున్న నుంచి కూడా ప్రచారం చేసి అందరూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్న ప్రకారంలో విశ్రాంతి తీసుకున్న సమయంలో వాళ్ళ ఇన్ఛార్జ్ కూడా వస్తున్న సమయంలో మనకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉంది, ఎలా ప్రసన్నం చేసుకుంటున్నారు? కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గెలుస్తారు ఖచ్చితంగా, ఏది ఏమైనా సరే. ప్రజలు కూడా కూసుకున్న ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ నాయకత్వంలో ఉండాలనేది, కేసీఆర్ తెలంగాణకు చేసిన అభివృద్ధి పథకాలే కానీ రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి నేరుగా రైతులకు కానీ ఏది కానీ నేరుగా ఏ పైరోగం లేకుండా పార్టీకి అతీతంగా ప్రజల్లోకి చొరబడి వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వమే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సో సర్పంచులకు నిధులు ఇస్తలేరు కానీ ఎలక్షన్లలో వరదల్లా పారుతుంది మద్యం కానీ డబ్బులు కానీ అంటారు, నిజమేనా? వరదల్లా పారుతుందంటే విషయం ఏంటంటే, ఏదైనా వ్యవస్థ చేసేటప్పుడు అందరూ తెలిసిన విషయమే. వరదల్లా వారినా ఏది వారినా కానీ పారేసుకుంటాడు అయితే ఓడలేడు కదా. సో మరి ఇప్పుడు ఎలక్షన్స్కి పెట్టినటువంటి డబ్బులు డెవలప్మెంట్కి వెళ్తే నిజంగానే మునుగోడు డెవలప్ అవుతుంది అంటారుగా. మరి అది ఆయన రాజగోపాల్ రెడ్డిని అడగాలి. ఆయన ఎందుకు పోయిండు, ఏం కథ, కేసీఆర్ డబ్బులు ఇవ్వలేదు, నాకు బడ్జెట్ ఇవ్వలే అంటుండు. అదొకసారి రివర్స్ చేసుకొని చూస్తే గతంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండు, ఎంపీ గుండు, ఎందుకు చేయలే, అప్పుడెందుకు చేయలే, మరి ఇప్పుడు అంటే చేయలేదు. మరి ఇప్పుడు గెలిచానే చేశాడా, మళ్ళీ బీజేపీ కదా, అప్పుడు ప్రతిపక్షమే కదా, ఇంకా అప్పుడే వెలుగ పెడతాడు ఆయన. ఇప్పుడే ఆయన ముఖం కనపడదు, బడ్జెట్ పక్కకు పెట్టుకో, ఆయన ముఖమే కనపడదు, ఇంకా బడ్జెట్ ఎప్పుడు చేశాడు ఆయన. సో నేను రిజైన్ చేయడం వల్లనే టీఆర్ఎస్ అంతా వచ్చింది అంటారు. ముచ్చట ఇక వెనకటి కట్టో శాస్త్రం ఉన్నాడు, అత్తమ్మ నేను పోతున్నా ఇంకో నెమ్మడిగానే నీ కొడుకు ఆకలి కొరవడానికి చెప్పిపోయినట్టుంది ముచ్చట. నేను రిజైన్ చేయడమే నాకు అర్థంగా, రాజు పోతే రాజు ఇంకోటి వెళ్తాడు లేడా, అంతే అనుకోవాలి. నేను రిజైన్ చేస్తేనే వచ్చిందనేది ఏంది అది. సో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పరిస్థితి ఓల్ది కాంగ్రెస్కు సంబంధించిన అల్లూరు రాజగోపాల్ రెడ్డి ఎమ్మడున్న అప్పటి నుంచి ఏదైతే బెల్ట్ వర్గం ఉందో ఆయన ఎమ్మడి పోయింది అంతే. సిపిఐ మీతోటి మరి పైన కలిసారు, మనుషులు కింద కలిసాయా? మరి సిపిఐ అయినా ఏదైనా సరే ఊర్లలో అన్నీ కలిసే ఉన్నాయి పార్టీలు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడేదో తీసుకొచ్చి అది ఉందా ఇది ఉందా అని మాట్లాడతారు, కానీ కలిసే ఉన్నాయి, కలిసే పని చేసుకుంటున్నాం, ఎవరికేమి విభేదాలు ఏం లేదు. కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తుంటారు గ్రామ పంచాయతీకి, కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తుంది గ్రామ పంచాయతీకి అంటారు. కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తుందా ఏం మరి మాకైతే తెలియదు. మరి కేంద్రం ఏ పార్టీ ఇస్తుందా? ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఇప్పుడు ఇంకది నేను రోడ్డు పోసిన రూపాయి బిల్లు రాలే, ఇంకా 6 నెలలు అవుతుంది. ఎన్ఆర్జీఎస్ నిధుల కింద పనిచేసిన, ఇది నేను 3 ఏళ్ళ కింద రోడ్డు చేసిన, అది ఎన్ఆర్జీఎసే. ఇంతవరకు దాని బిల్లులు గతి లేవు. ఇంకా ఏముందా, ప్రూఫ్ కావాలంటే వచ్చి గ్రౌండ్ లెవెల్ వచ్చి చూడాలి, చూస్తే తెలుస్తుంది. ఆడ తెలంగాణ నుంచి ఇచ్చే ట్యాక్సీ పైసలే ఇచ్చేదానికి ఆయన చేతన అయితే లేదు, జిఎస్టీ కట్టిన పైసలే, మా తెలంగాణ పైసలు మాకు ఇస్తానికే వేరే రాష్ట్రాలు పేదగా ఉన్నాయని ఆ రాష్ట్రాలకు పంపించడం తప్ప ఈడేదో ఉరగబెట్టి ఏదో ఎక్కువ ఇచ్చిన తెలంగాణకి ఏ ఒక కాలేజ్ ఇవ్వలే, ఒక ఏది ఇవ్వలే. ఏ మెడికల్ కాలేజ్ ఇచ్చిండా, ఏం కాలేజ్ ఇచ్చిండా, ఏ ప్రాజెక్ట్ ఇచ్చిండా. ఇప్పుడు అంత అంటారు కదా మునుగోడుకు. నిన్న మా కాదర్ కిషోర్ సారు, మా ఇన్ఛార్జి గారు ఒక సవాల్ ఇసిరిండు, గాదర్ కిషోర్ గారు ఒక సవాల్ ఇచ్చిరుడు. ఏమని ఇచ్చినంటే, ఆ 18 కోట్లకి ఏదో అమ్ముడు పోయినావు కదా, ఆ 18 కోట్లు ఏదో మునుగోడుకు పెట్టు, అభ్యర్థి లేకుండా మేము క్యాన్సిల్ చేసుకుంటాం, నువ్వే ఉండు అని చెప్పారు. ఆ సవాల్ స్వీకరించి ఉండండి, అట్నే ఏముందల్లా, ఇదే దానికి ఇబ్బంది ఏం లేదు. చేస్తోనికి ఇదో వంక అదో వంక కాదు, చేస్తోనికి ఎట్లా చేయొచ్చు, ఆ విషయంతోనే ఉండాలి, బతకాలి. కానీ ఇంకోటి ఏంటంటే కుటుంబ పాలన అంటున్నారు. ఈయన చేసిన కుటుంబం పాలన కాదా? వీళ్ళ అన్నకు కావాలి పదవి, ఈయనకు కావాలి, ఈయన పెద్దన్నకు కావాలి, ఈయన పెళ్ళానికి కావాలి, అందరికి కావాలి. మరి ఎందుకు, మరి ప్రజలు ఎందుకు ఎన్నుకోలేదు? వాళ్ళని ఎన్నుకోరు, వాళ్ళు చేస్తూ పరిపాలన మంచి చేస్తారు కాబట్టి అలా ఎన్నుకోరు. నువ్వు పరిపాలన మంచి లేదు కాబట్టి తిరస్కరిస్తారు. ఏదైనా ఒకటేసారి పదవి, రెండో పదవులు లేవు. ఎంపీ ఒకసారి గెలిచిండు, రెండోసారి పదవి లేదు ఎంపీ పదవి. ఎమ్మెల్సీ ఒకసారి గెలిచిండు, ఎమ్మెల్సీ పదవి పోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి ఉంది, ఒకటి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పోతుంది. అది కన్ఫర్మ్, ఆయన వాస్తు దోషంలో ఉంది. అదిగా అంత మించి ఇంకేముండదు. ఇక ఓకే, థ్యాంక్ యూ.